దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. పిల్లరా, వాక్యం నుంచి 23వ కీర్తన మొదటి వచనం మనం చూసినట్లయితే అందరికీ సుపరిచితమైన వాక్యం, చిన్న పిల్లలు కూడా కంఠస్థంగా చెప్పగలిగిన మాట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ వాక్యం ఏంటన్న దేవుని బిడ్డ, భక్తుడైనటువంటి దావీదు తన జీవితంలో చాలా శ్రేష్టమైన కీర్తన అని చెప్పాలి. చాలా అనుభూతి కలిగించేటువంటి, చాలా సంతోషాన్ని కలిగించే ఈ కీర్తనలో మంచి మాట ఏంటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దావీదు జీవితంలో తను ఎలాగా గొర్రెలకి కాపరిగా పనిచేస్తుంటే తన గొర్రెలకి ఏమీ లేకుండా, ఏ లేమీ లేకుండా చూసుకోగలుగుతున్నాడో, అదేవిధంగా దావీదు కూడా తను గొర్రెగా, దేవుడు తనకు కాపరిగా తను తాను ఒక్కసారిగా ఊహించుకొని తన మనస్సులో నిర్దేశించుకొని చెప్తున్న మాట ఏంటంటే, నా దేవుడు నా కాపరి, నేను ఆయన గొర్రెను. పిల్లగా, ఈరోజు నీ జీవితంలో ఏ లేమి కలిగి ఉన్నావు? ఒకవేళ నీ జీవితంలో ఈ లోకపరంగా అన్నీ కలిగి ఉండొచ్చు, ఆత్మ సంబంధంగా నీ జీవితంలో ఏమి లేవేమో. చాలామంది జీవితాల్లో అన్నీ ఉంటాయి. సమాధానం లేమి, సంతోషం లేమి, ఆరోగ్యము లేమి, మనశ్శాంతి లేమి. చాలామంది జీవితాల్లో డబ్బు ఉంటుంది, ఆస్తులు ఉంటాయి, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, కానీ కంటి నిండా నిద్ర ఉండదు, మనసు నిండా సంతోషం ఉండదు, హృదయంలో నెమ్మది ఉండదు. కానీ దావీదు అంటున్నాడు, దేవుడు నీకు కాపరిగా ఉంటే, దేవుడు నా కాపరిగా ఉంటే మన జీవితంలో ఏ లేమి ఉండదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈరోజు నీ జీవితంలో ఏ లేమి కలిగి ఉన్నావు? ఏ లేమితో నీ జీవితంలో బాధపడుతున్నావు? అవి ఆత్మ సంబంధమైనవైనా, భూ సంబంధమైనవైనా, నీ జీవితంలో ఏ కొదువులతో బాధపడుతున్నావో, ఈ రాత్రి వాక్యం ఏంటంటే, నీ జీవితంలో ఒకవేళ నువ్వు ప్రభు యొక్క గొర్రెగా మార్చబడితే ఆయన నీ కాపరిగా ఉంటాడు. ఆయన గొర్రెలకి కాపరిని చెప్పాడు, కానీ నేను మేకలకి కాపరిని చెప్పలేదు, కుక్కలకి కాపరిని చెప్పలేదు, మరి వేరే వేరే జంతువులకు నేను కాపరిని చెప్పలేదు. ఆయన ఎవరికి కాపరి అంటే, ఆయన గొర్రెలకు కాపరి. ఈ వాక్యం ఏంటంటే, నీ జీవితంలో నువ్వు గొర్రెగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? లోకంలో అనేక మంది మనల్ని ఎగతాళి చేస్తున్నారు, వీళ్ళు గొర్రెలు, వీళ్ళు గొర్రెలని. లోకం ఏమనుకున్నా మనకు అనవసరం. మన ప్రభు చెప్పాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడంట. నా గొర్రెలు నా చేతిలోంచి ఎవడు అపహరింపలేడని చెప్తున్నాడు ఆయన. ఈరోజు ప్రభు గొర్రెగా ఉంటావా? ఆయన్ని కాపరిగా ఉంటాడు. ఆయన్ని కాపరిగా ఉంటే నీ జీవితంలో ఏ లేమి ఉండదు. దేవుని బిడ్డ, ఈ వాక్యం ఏంటి, నీ జీవితంలో ఏ లేమితో బాధపడుతున్నావు తెలియదు, కానీ సూటిగా ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రభు నీ హృదయాన్ని ఎరిగి మాట్లాడుతున్నాడు. కొమ్మిలిపోతూ, నలిగిపోతూ, కృంగిపోతూ, నీ లేమిని బట్టి నువ్వు అనుభవిస్తున్న బట్టి ఆ దుఃఖాన్ని చూసిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ విషయంలో కుమిలిపోతున్నావు, ఏ విషయంలో లేమి కలిగి ఉన్నావు, నీవు ప్రభు నీ యొక్క లేమిని కలిమిగా మార్చబోతున్నాడు, నీ కొదువుని సమృద్ధిగా మార్చబోతున్నాడు ఆయన. కారణం ఆయన నీ కాపరి. అందుకే బైబిల్ వాక్యం సెలవిస్తుంది, మేమందరము ఆయన గొర్రెలము, ఆయన మనకు కాపరి. యేసుప్రభువు వారు చెప్పారు, నా గొర్రెలు నా స్వరం వింటాయి. దేవుని స్తోత్రం. ఇప్పుడు నీ జీవితంలో ఆయన గొర్రెగా ఉండాలంటే నువ్వు ప్రభు స్వరం, లోక స్వరాన్ని కాదు, పాపపు స్వరాన్ని కాదు, నిన్ను నాశనం చేసే స్వరం వైపు కాదు నువ్వు వినాల్సింది. నిన్ను వేదో మార్గాన్ని నడిపించే స్వరం కాదు, ప్రభు స్వరం విను. ఆయన స్వరం మధురమైనది. అందుకే దీనికి వాక్యం చెప్తుంది, ఆయన స్వరం చాలా శ్రేష్టమైనది. ఆ స్వరం ఎంత గొప్పదంటే, ఆ స్వరం ఎటువంటిదంటే, సౌలుగా బ్రతుకుతున్న వ్యక్తిని పౌలుగా మార్చింది ఆ స్వరం. దీని దరిద్ర స్థితిని అనుభవిస్తూ రాత్రంతా ప్రయాసపడి ఒక చేప పడినటువంటి ఆ పరిస్థితిలో ఉన్న వ్యక్తిని ఒక్కసారిగా చేపలు పట్టేటువంటి జాలరిగా మార్చింది ఆయన స్వరం. ఈరోజు వాక్యం నీ జీవితంలో నువ్వు ఎటువంటి వ్యక్తిగా జీవిస్తున్నావో, ఏ లేమితో నువ్వు బాధపడుతున్నావో, ఈ రాత్రి ఆ స్వరం నేను పిలుస్తూ ఉంది. ఈ రాత్రి ఆయన మాట నీతో మాట్లాడుతుంది. ఈ రాత్రి ఆయన వాక్కుని ఎదుకు వస్తూ ఉంది. ఆ వాక్కుని నీ జీవితంలోకి నువ్వు చేర్చుకున్నట్లయితే, ఆ వాక్కుని నీ మనసులో చేర్చుకున్నట్లయితే నీ జీవితాన్ని ప్రభు గొర్రెగా మార్చబోతున్నాడు ఆయన. పరలోకంలో కూడా గొర్రెలకే ప్రవేశం ఉందండి. కుడివైపున ఉన్న గొర్రెలను చూసి ఆయన అంట, నా తండ్రి పుట్టిన మొదలుకొని ఆస్వాదించబడిన వాళ్ళరా, మీరు వెళ్ళి పరలోకాన్ని స్వతంత్రించుకోండి. ఈ లోకంలో గొర్రెలుగా ఉంటే, గొర్రె మందుగా ఉంటే ప్రజలు నువ్వు గొర్రెవని విమర్శించొచ్చేమో, కానీ పరలోకం వెళ్ళిన తర్వాత నీ ఘనమైన స్థానం ఉంటుంది.
నీకు ఉన్నతమైన స్థానం ఉంటుంది, నీకు విలువైన స్థానం ఉంటుంది. కనుక ఈ వాక్యమైన జీవితంలో ప్రభు మన కాపరి, ఆయన గొర్రెలు మనం. ఆయన గొర్రెలుగా మనం ఇప్పుడు బ్రతకగలిగితే ఆయన ఖచ్చితంగా మనం నడిపిస్తాడు. మొట్టమొదటి మాట అంటే ఆయన గొర్రెలు ఆయన స్వరం. ఈరోజు ప్రభు స్వరం చూద్దాం, ప్రభు మాటకు లోబడదాం. బైబిల్ రాయబడింది, ఎవడు నా మాట విని దీనుడై వణుకుచుండునో వారిని దృష్టిస్తున్నాను, వారిని లేమిని కలిమిగా మార్చిపోతున్నాను. నా మాట విని ఎవడైతే ఆ ప్రకారం చేస్తాడో వాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు. వరదలు రానివ్వండి, తుఫానులు రానివ్వండి, భయంకరమైనటువంటి మరి ఉపత్తులు రానివ్వండి, లేకపోతే భయంకరమైనటువంటి విపత్తులు రానివ్వండి, భయంకరమైనటువంటి సునామీలు వచ్చినా కూడా వాని యొక్క ఇల్లు పడిపోదు. నువ్వు ప్రభు మాటకు లోబడి నీ జీవితంలో నడిపించబడితే ఆయన నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు, ఆయన నీ జీవితాన్ని బలపరుస్తాడు. వాక్యమైన సహోదరి సోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే ప్రభు యొక్క మాటకు లోబడతావో ఆయన గొర్రెగా మార్చబడతావు. ఆయన గొర్రెగా నీవు ఉంటే ఖచ్చితంగా ఆయన నిన్ను ఏమీ లేకుండా పచ్చిగల చోట్ల పరుండు చేస్తాడు, శాంతికరమైన జలం ఎదుగు నడిపిస్తాడు, నీ శత్రువులు ఎదురు నీకు భోజనం పెడతాడు ఆయన. కాబట్టి వాక్యం నీ జీవితంలో ప్రభు యొక్క గొర్రెలుగా మనం అప్పగించుకుందాం. ప్రభు మన కాపరిగా నడిపించును గాక. ఆమేన్.